నిర్వహిస్తుంది. ఎందుకంటే అన్నగారి కుటుంబం మధ్యలో కూడా మీరు ఏవైతే అపోహలు ఉన్నాయో అవన్నీ కూడా ఉట్టి మాటలని నేను చెప్పగలుగుతాను సార్. రైట్ ఓకే. మస్తాన్ రావు గారు అందరూ మాట్లాడింది కూడా విన్నారు కదా. మన టాపిక్ కూడా మీకు ఆబ్వియస్లీ అర్థమైపోయి ఉంటుంది. గత కొంతకాలంగా ఇదే చర్చ నడుస్తుంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారంలోనే ప్రతిసారి కూడా జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ వీరంతా ఎక్కడికైనా ఏదైనా వేడుకకు హాజరైనా కూడా ఈ రకమైనటువంటి చర్చ నడుస్తుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చినప్పుడు కనీసం జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ కాలేదంటూ కూడా టీడీపీ నుంచి కొంత విమర్శలు ఎక్కువగా వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినటువంటి పరిస్థితి. ఏంటి కేవలం లోకేష్ కోసమే మొత్తం అందరినీ కూడా దూరం చేస్తున్నారు అంటూ ఇందాక కొద్దిసేపటి క్రితం లక్ష్మీపార్వతి గారు మాతో మాట్లాడుతూ జీ తెలుగు న్యూస్ తో చెప్పినటువంటి పరిస్థితి నిజంగా అది వాస్తవం అనుకోవాలా? ప్యానలిస్టులంతా కూడా ఖండిస్తున్నారు కదా ఆ రకమైన సిచ్యువేషన్ లేదని. మీ అబ్జర్వేషన్ ఏంటి? సార్, మీ ప్యానల్లో ఉన్న పెద్దలకు అదేవిధంగా జీ తెలుగు ప్రేక్షకులకు మీకు నా నమస్కారాలు అండి. అంటే మనం ఎంచుకున్నది జూనియర్ ఎన్టీఆర్. అంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టిన 9 నెలల్లోనే గిన్నీస్ బుక్ లో కూడా ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. దానిలో ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే దశాబ్దాలుగా పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీని మట్టి గర్పించి తెలుగుదేశాన్ని అనూహ్యంగా ఆయన అధికారంలోకి తెచ్చారు. తేవడంతోనే ఆయన పేద ప్రజల పక్షపాతిగా ఆయన అనుకున్నదే, ఆయన నోట్లో నుంచి ఏదైతే మనసులో అనుకుంటాడో దాన్ని ఒక పథకంగా, కార్యక్రమంగా పేదలకు పనికొచ్చేలాగా చాలా వాటిని సంస్కరణలను కారణం వాటిని రద్దు కావచ్చు, లేదంటే ₹2 కిలో బియ్యం కావచ్చు, ఇంకా అనేక పథకాలు తీసుకొచ్చిన ఘనత ఆయనది. సో ఆయన వారసత్వం మీద ఇప్పుడు మన చర్చ అంతా నడుస్తూ ఉంది. నిజానికి ఏంటంటే మీకు ప్రధానంగా నేను డైరెక్ట్ గా విషయానికి వస్తాను. జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి మొదట్లో ఆయనని ప్రమోట్ చేయడానికి నందమూరి కుటుంబం కొంత వెనకాడిన విషయం వాస్తవం. ఎందుకంటే ఫస్ట్ లో ఆయన ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన బాలనటుడిగా ఆయన ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు హక్కును చేర్చుకొని ఆయన అతన్ని నటన ఇది కానీ బాలనటుడిగా రామాయణంలో కూడా నటించారు. ఎంఎస్ రెడ్డి గారు తీశారు రామాయణం. ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటించిన పరిస్థితి. సో అప్పటి నుంచి చూసినా అతనిలో కొంత స్పార్క్ ని ఆయన ఎన్టీ రామారావు గారు, మన మాజీ ముఖ్యమంత్రి గారు గమనించారు. తన మనవడు ఈ విధంగా చేస్తున్నాడు, పైగా తన పేరే పెట్టుకొని ఉన్నాడు అనేది కూడా ఆయనకి బాగా ఆయన ఆనందించిన, సంతోషించిన విషయం కూడా మనం చెప్పాలి. అయితే మొదట్లో కొద్దిగా చబ్బీగా ఉండేవాడు ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత ఆది సినిమా వచ్చిన తర్వాత ఒక్కసారిగా మాస్ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత ఫస్ట్ లవర్ బాయ్ గా కొన్ని సినిమాలు, రాజమౌళి గారు తీసిన స్టూడెంట్ నెంబర్ 1 గాని ఇట్లాగా వచ్చిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత అతనికి ప్రజల్లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. నిజానికి చెప్పాలంటే బాలకృష్ణ గారు ఏ విధంగా అయితే ఆయనతో మనం కంపేర్ చేసుకోవచ్చు, కానీ ఒక రకమైన తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కూడా టాప్ హీరోస్ లో ఒకరిగా మారిపోయారు. సో అప్పటి నుంచి కూడా కొంత నందమూరి కుటుంబంలో వైఖరి మారింది కూడా అందరికీ తెలిసి చర్చ జరిగినప్పుడు కూడా అప్పుడు కూడా కొన్ని ఫంక్షన్స్ కి ఆయన అటెండ్ కావడం, వాళ్ళ తల్లిని కూడా ఆదరించడం అంతా జరిగింది. పురంధరేశ్వరి గారు కూడా ఆ విషయంలో ముందుకు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు గురించి కూడా మాట్లాడారు. వెరసి ఇవన్నీ చూస్తే మనకి రాజకీయ యవనిక మీద ఎప్పుడు వచ్చారు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి అటు ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి చిరంజీవి గారు ఉన్నప్పుడు నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారానికి వచ్చారు. ఆ తర్వాత అది సరే అక్కడ ఓటమి చెందింది. ఆ తర్వాత కాలంలో 2014లో మళ్ళీ జూనియర్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. కాబట్టి ఆయనకు కూడా ఇక్కడి నుంచి ఈ తెలుగుదేశం పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో పాత్ర ఉంటుందని అందరూ భావించారు. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ, భేదాభిప్రాయాలు ఎక్కడొచ్చాయి, కుటుంబంలో ఎలా ఉందని తెలియదు కానీ, అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఆ మహానాడుకు సంబంధించి ఒక మహానాడు, నాకైతే కరెక్ట్ గా గుర్తులేదు కానీ, ఒక మహానాడులో జూనియర్ ఎన్టీఆర్ కి కొంత సరిగా ఇన్వైట్ చేయలేదనే అంశం మీద అప్పుడు వచ్చిన పరిస్థితి ఉంది. సో అప్పటి నుంచి ఆయన పార్టీకి దూరంగా జరిగారు. అదే సమయంలో లోకేష్ తెలుగుదేశం పార్టీకి యువనేతగా ఆయన ప్రొజెక్ట్ చేస్తూ వచ్చిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత లోకేష్ గారు కూడా చాలా సందర్భాల్లో అదే
2014లో కొంతకాలం కాకపోయినా ఆ తర్వాత ఆయనకి మంత్రి పదవి